నా పేరు మొహమ్మద్ సలీల్ అండి. నాకు గుంటూరులో చిన్న బజార్లో స్థలం ఉందండి. ఓకే. ఆ స్థలం నా సొంత స్థలం. వైసీపీ గుండాలు కొంతమంది నాయకుల సహాయంతో కబ్జా చేయాలని చూస్తున్నారు. డబ్బులు తీసుకొని చంపుతామంటున్నారు. కాబట్టి అక్కడ ప్రయత్నించాను 2-3 సార్లు ఎస్పీ దగ్గర. పంపించినా కూడా వాళ్ళు లంచాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి అడ్డం పడుతున్నారు దానికి. అందుకోసం మినిస్టర్ గారి దగ్గర కలుద్దామని వచ్చాను. మినిస్టర్ గారిని కలిశాను. అంత విషయం చెప్పాను న్యాయంగా. ఆయన సరే అని చెప్పి రాసి ఇచ్చారు. ఎస్పీకి రాసి పంపించారు. కాబట్టి దయచేసి పార్టీ కార్యకర్తలు న్యాయం చేస్తారని ఆ దయతో వచ్చాను. ఓకే సార్, ఒక నిమిషం సార్, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది సార్. ఇచ్చిన సూపర్ ఇచ్చిన హామీలను కొన్ని ఇచ్చింది కదా, ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తారా సార్ వీళ్ళు? అంటే కొంచెం దేశం అప్పులుంది కాబట్టి చిన్న చిన్నగా ఈ పార్టీని ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కాబట్టి అంత మేలు జరుగుద్ది. నమ్మకంతో ప్రజలు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా సార్ మీకు? ఆయనతో పాటు కలిసి ఉంటే బాగుంటుందనే నమ్మకం ఉంది సార్. కలిసి ఉంటేనే నమ్మకం ఉంది. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత అటు గ్రామాలు కానీ పల్లెటూళ్ళు కానీ ఎలా ఉన్నాయి సార్ అభివృద్ధి విధంగా చూస్తే? కానీ ప్రస్తుతం ప్రయత్నం నాకు గట్టిగా జరుగుతుంది. ముందు ముందు బాగా జరుగుతుందని నమ్మకం ఉంది నాకు మాత్రం. తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం రోడ్లు డ్యామేజ్ ఉంది కానీ ఇప్పుడు కొన్ని అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నాయన్నా చిన్న చిన్న రోడ్లు వేస్తున్నారు. ముందు బాగా జరుగుతుంది నమ్మకం ఉంది. ఏంటి సార్ మరి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు, వచ్చి అంటారా? అదే మనం చెప్పేది కాదు సార్, అది ప్రజలంతా నిర్ణయం. అంటే ప్రజల నిర్ణయం. ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చారు. అప్పుడు ఆ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం ఉందంటారా లేదా? నేను దాని గురించి ఎట్లా చెప్పగలను సార్. ఇక కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మని అంతే ప్రజలంతా ఒక పవర్ ఇచ్చారు. మరి ఈయన అసలు అసెంబ్లీకి కూడా రావట్లేదు ఎందుకని? అది అంతా సొంత విషయం సార్. అది థ్యాంక్ యూ.